డబ్బులు చెల్లించని రైస్ మిల్లుల యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో 2 రైస్ మిల్లు యజమానులను రైతులు బంధించారు. ధాన్యం డబ్బులు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు సంవత్సరంన్నర నుంచి పోయిన ఆగస్టు నుంచి డబ్బులు ఇవ్వలేదు. ఇంతవరకు మధ్యలో సార్ వాళ్ళు అది కేసు అయింది మిల్లు మీద. తర్వాత వచ్చినాక నడిపిండు, మళ్ళీ ఇచ్చిండు. తర్వాత ఇస్తా అని చెప్పి వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులని బినామీలకి మార్చి మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఈ మధ్యన సూర్యాపేటలో మిల్లు ఉందని తెలిసి వస్తే ఇస్తాం, కొద్దిగా అందులో వాటాలు రాసిస్తాం రైతులకి అందరికి కలిపి వేరే అని చెప్పి ఒప్పుకోరు. ఇప్పుడు తీరా ఈ రోజు వస్తారు రమ్మని చెప్పి వచ్చినాక ఇవ్వమని మాట్లాడుతుంటే తాళం వచ్చి వాళ్ళ ఆఫీసుల తోలి తాళం వేయటం జరిగింది. 6 కోట్ల వడ్డీ వేయలేదు. దాంట్లో నుంచి మాకు ఇంకా దాదాపు 2 కోట్ల వరకు మాకు పేమెంట్ రావాలి. ఆ పేమెంట్ గురించి మేము చాలా సార్లు వీళ్ళని రిక్వెస్ట్ చేయడము, మళ్ళీ అక్కడ పోలీసు రైతుల ఒత్తిడి తట్టుకోలేక అక్కడ పోలీసుల ద్వారా కేసు జరగడం, వీళ్ళని పట్టుకెళ్ళడము జరిగింది. అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు స్టేషన్ లో మా కాంప్రమైజ్ లెటర్ కూడా రాసిచ్చారు. మేము వచ్చి మీ డబ్బులు మేము సెట్ చేస్తామని చెప్పేసి. దాదాపు 20 రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నాం సార్. మా రైతులు ఆగక మా సొంత భూమిని అమ్ముకొని ఏ ధర వస్తే ఆ ధర అమ్ముకొని మా రైతులకు పంచిచ్చినాం సార్. అయినా వాళ్ళు ఇంకా ఊకొని పరిశ్రమలో తలదాచుకొని సూర్యాపేటలో మిర్యాలగూడలో బతుకుతున్నాం సార్. మాకు కూడా ప్రాణహాని ఉంది సార్. అక్కడ మా రైతులు ఏడ దొరికితే మమ్మల్ని కూడా కొట్టి చంపేసే పరిస్థితి ఉన్నది.